చాలా దారుణమైన సంఘటన జరిగింది. నేటి ఆధునిక భారతదేశంలోని టెక్నాలజీ అంతా పెరుగుతోంది. ఈ టెక్నాలజీ పెరుగుతున్న సమయంలోనే కొంతమంది అంధవిశ్వాసం వల్ల అయితే కొంతమంది ప్రజలను తొక్కేస్తా ఉన్నారు. నిజంగా ఈ సంఘటన గురించి మీకు చెప్పిన తర్వాత మీరు నిజంగా బాధపడతారు. ఒక రకంగా కోపం కూడా వస్తుంది మీకు. అంత తీవ్రమైన కోపం వస్తుందన్నమాట. అటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే విషయాలు పూర్తిగా మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక ప్రాంతంలో ఒక గుడి ఉందన్నమాట. ఎందుకంటే హిందువులంటే ఏదైనా గాని గుడి ఉంటే ఆ గుడిలోకి వెళ్ళాలని చెప్పేసి, ఆ దేవుడికి మొక్కుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటది. సో, అటువంటి క్రమంలోనే ఒక ఆడావిడ వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ పిల్లలతోటి ఆ గుడిలోకి వెళ్ళే క్రమంలోని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ గుడిలోకి రాకంటను ఆవిడని కొట్టి నడి రోడ్డు మీద బట్టలు గట్టి ఇప్పేసి మొత్తం ఊరేగించారంట. ఆవిడ చేసిన తప్పేంటి? ఆవిడ చేసిన తప్పేంటో మీకు ముందు ముందు చెప్తానమాట. నిజంగా ఇది వింటా ఉంటుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేటి సమాజంలోని ఈ సైన్స్ అంతా కూడా అభివృద్ధి చెందుతా ఉంది. టెక్నాలజీ పెరుగుతా ఉంది. మరి ఇటువంటి సమయంలోని ఇటువంటి అంధవిశ్వాసాలు ఇప్పటికీ ఈ విధంగా అయితే గుళ్ళోకి రాకూడదో మీరు అది ఇది అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి నిజంగా? అది కరెక్ట్ కాదు కదా! సో, దాని గురించి అయితే పెద్ద తీవ్రమైన దుమారం అయింది. అదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఏదైతే మధ్యప్రదేశ్ ఉందో మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఒక జాతి మాట వాళ్ళు కులం గురించి పేరెత్తను ఒక జాతికి చెందిన మహిళ మాట. ఆ మహిళ ఆళ్ళ పిల్లల్ని తీసుకొని గుడికెళ్తా ఉంది. గుడికెళ్తున్న క్రమంలోని అక్కడే ఇంకో జాతికి సంబంధించిన కొంతమంది కుటుంబీకులున్నారు. మీరు దీంట్లోకి రాకూడదు. మీకు దీంట్లో అనుమతి లేదు. ఇదంతా కూడా జాతి వివక్షతో చెప్పింది కాదు. వాళ్ళకి ముందు ఏదో గొడవలున్నాయంట. వాళ్ళకి కొంచెం ఈ మనస్పర్ధలు నడుస్తా ఉన్నాయంట. సో, దానివల్ల అయితే ఈ గుడిలోకి రాకంట వాళ్ళు అడ్డుకున్నారంట. అడ్డుకున్నప్పుడు ఆవిడ నేనెందుకు రాకూడదు? మా జాతికి మాకు మా జాతితో మా జాతితో మీకేంటి విభేదం అని చెప్పేసి జాతి గురించి మాట్లాడడం జరిగింది. సో, అలా జరిగేటప్పటికి మొత్తం దేశవ్యాప్తంగా రచ్చరచ్చ అయిపోయిందన్నమాట ఇది. మళ్ళీ హిందూ ధర్మంలోని గుడిలోకి రానివ్వకపోవడం ఏంటి? ఇదేంటని చెప్పేసి మొత్తం అందరూ కూడా సీరియస్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చూడవలసింది అక్కడ జాతి వివక్ష కాదు. వాళ్ళు ఆల్రెడీ ముందు ఏదైతే పొలాలు గట్ట ఉన్నాయో పొలాల సరిహద్దుల్లోని గొడవలు జరిగాయంట. ఆ గుడి వేరే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థులు ఆ గుడిని కట్టారంట. సో, ఎప్పుడైతే ఈవిడ గుడికెళ్దామని చెప్పేసి అక్కడికెళ్ళిందో, సో, అటువంటి క్రమంలోనే ఈవిడని ఏ విధంగా అయితే గుడిలోకి రానివ్వకూడదు, అక్కడ అవమానపరచాలి అందరి ముందని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని ముందుగానే ప్లానింగ్ యేసుకొని ఆవిడ వచ్చినప్పుడు ఆవిడతో గొడవకు దిగారు. గొడవకు దిగి అక్కడితో ఆగారా? ఆ మహిళని వివస్త్ర చేశారన్నమాట. మొత్తం బట్టలు ఇప్పేసి అర్ధనగ్నంగా మొత్తం రోడ్డు మీద ఈడ్చుకుంటూ కసితీరా కొట్టారంట. నిజంగా ఎంత దారుణమైన సంఘటన అంటే నేటి సమాజంలో టెక్నాలజీ పెరుగుతుంది గానీ, మనుషులు మాత్రం మారట్ల కొంతమంది. నిజంగా ఇది మన ఆంధ్ర గాని, తెలంగాణ గాని, తమిళనాడు గాని, కర్ణాటక గాని, కేరళ గాని ఇటువంటి సౌత్‌లో అయితే జరగదు. ఎందుకు జరగదో చెప్పండి ఒకసారి? మీరు కామెంట్ చేయండి ఎందుకు జరగదో? ఎందుకు జరగదంటే మన సౌత్‌లోని అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా జ్ఞానమైన వ్యక్తులమాట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ వ్యక్తి. చదువులేని వ్యక్తి కూడా వ్యవసాయం చేయలేని వ్యక్తి కూడా మన సౌత్‌లో ఎంతో కొంత జ్ఞానం ఉంటదన్నమాట. ఎందుకంటే మన సౌత్‌లోని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం పొందిన వాళ్ళు. సో, మీరు ఒక్కసారి నార్త్ వైపుకి వెళితే గనక చదువుకున్న వ్యక్తి కూడా జ్ఞానం లేని ఎదవలే దొరుకుతారు ఎక్కువ మీకు. అందరూ కూడా జ్ఞానం లేని ఎదవలే దొరుకుతారన్నమాట చదువుకున్నా గాని. కొన్ని నమ్మకాలు, కొన్ని లోకల్ నమ్మకాలతోటి చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్నమాట. అటువంటి వ్యక్తుల వల్ల ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. సో, మరి ఒక మహిళని ఈ విధంగా వివస్త్ర చేయడం అనేది ఎంతవరకు తప్పు మీరు చెప్పండి ఒకసారి? కరెక్ట్ కాదు కదా! ఒక స్త్రీ మీద చెయ్యి వేయడమే తప్పు. అటువంటిది ఆమెని వివస్త్ర చేసి అదే విధంగా రోడ్డు మీద కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ ఊరంతా తిప్పితే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి? భారతదేశంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ప్రతి ఒక్కరు కూడా నిరాశపరుస్తాయన్నమాట. ప్రతి ఒక్కరు బాధపడతారు. నేటి సమాజంలో ఇటువంటి సంఘటనలేంటని. సో, ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అదే. ఏంటంటే చాలామంది కొంతమంది అంధవిశ్వాసం, మూఢనమ్మకాలతో ఉన్నారన్నమాట. సో, అటువంటి మూఢనమ్మకాలు మానండి. ప్రతి ఒక్కరూ సమానమే. హిందూ ధర్మంలోని ప్రతి దేవుడు కూడా అందరికీ సమానమైన దేవుడే. ఎవరిని కూడా మనం కించపరచకూడదు. ఏ జాతిని కించపరచకూడదు. ప్రతి దేవుడిని కూడా మొక్కుకుంటారు వాళ్ళు కూడాను. మనం కూడా మొక్కుకుంటాం. అలాగే వాళ్ళు కూడా మొక్కుకుంటారు. అందరూ సమానమే ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని మొక్కుకోవాలి. ఆ దేవుడు అందరిని కూడా సమానంగా చూస్తాడు కాబట్టి ఎవరిని కూడా ఈ విధంగా అయితే అనకూడదని నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో, అక్కడ జరిగిన పరిణామాలు అది కాదు. వాళ్ళకి ముందునే ఏదో కక్షలు ఉన్నాయంట 2 ఫ్యామిలీ కలిపి. దానివల్లే వాళ్ళకి పరువు తీయాలని చెప్పేసి జాతి పేరు ఎత్తి మరీను అక్కడ 10 మందిలో కొట్టడం జరిగింది. సో, దీని గురించి అయితే ఏదైతే మధ్యప్రదేశ్ సీఎం వరకు వెళ్ళింది ఈ మ్యాటరు. మధ్యప్రదేశ్ సీఎం అయితే ఏమన్నా ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ ఎస్పీని ఇమ్మీడియేట్‌లీగా అయితే రంగంలోకి పంపించారు. డిస్ట్రిక్ట్ ఎస్పీ మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి
అసలు ఏం జరిగింది అనే విషయాలు అన్నిటిలో కూడా క్లుప్తంగా అయితే ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద పథకం ప్రకారమే ఆ మహిళ మీద వీళ్ళు దాడి చేశారు. అంతే తప్ప ఇంకేమి లేదని చెప్పేసి అక్కడ ఎస్పీ అయితే క్లియర్ కట్‌గా అయితే ఎంక్వైరీ చేశారు. కాకపోతే ఒక మహిళని ఇలాగ విషవస్త్రం చేసి కొట్టడం, అలాగే తీసుకెళ్ళడం, 10 మంది గుమిగూడడం ఇయన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాళ్ళందరి మీద కూడా వాళ్ళు సెక్షన్ల కింద కేసు వేసాం. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని, ఇటువంటి దారుణాలు చేసే వ్యక్తుల్ని ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ చెప్పాడన్నమాట. మొత్తం మధ్యప్రదేశ్ అంతా కూడా చర్చనీయాంశమైంది ఇది. ఎందుకంటే చిన్న విషయం కాదు కదా! నేటి సమాజంలోని టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంటే ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. సో చాలా మంది కొంతమంది ఉన్నారు. ఇటువంటి మూఢనమ్మకాలతో, ఇటువంటి విశ్వాసాలతో ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఏదైతే బుర్రలో ఉందో అటువంటివి తీసేయండి. ప్రతి ఒక్కరు కూడా సమానమే. ఇక్కడ ఎవరో పెద్దోళ్ళు కాదు, ఎవరో చిన్నోళ్ళు కాదు. దేవుడి ముందని చెప్తున్నాను. దేవుడి ముందు ఎవరో పెద్దోళ్ళు కాదు, ఎవరో చిన్నోళ్ళు కాదు. ప్రతి ఒక్కరు సమానమే. ఆ దేవుడిని మొక్కుకోవడానికే ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా వెళ్తామో ప్రతి ఒక్కరు కూడా అలాగే వెళ్తారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే చిన్న, పెద్ద ఉండదు దేవుడి దగ్గర. ప్రతి ఒక్కరు కూడా ఒకలాగే చూస్తారు. మనం ఎప్పుడు కూడా కించపరచకూడదు. సమాజం మీద గౌరవంతోటి ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. అలా గౌరవం ఉంటే ఏ మతంలో అయినా గాని ఆ మతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ వీడియోకి చెప్తానన్నమాట. అంతేగాని ఎవరిని కూడా కించపరచకూడదు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఆ మహిళతో పలంగానో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఏ విధంగా మైండ్‌లో ఆలోచనలు వస్తాయి చెప్పండి ఒకసారి. పిల్లలంటే ఏంటి? భవిష్యత్తే కదా! రాబోయే తరాలు. వీళ్ళే మన దేశానికి రాబోయే తరాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా! ఈ పిల్లలకి మైండ్ సెట్‌లో ఏమనిపిస్తది? వీళ్ళు గుళ్ళోకి రానివ్వలేదు మమ్మల్ని అని చెప్పేసి ఒక ఆలోచన వస్తది కదా! అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు పిల్లలు చూస్తా ఉంటారు. వాళ్ళకి కూడా అనిపిస్తది కదా! ఈ గుళ్ళోకి రానివ్వట్లేదు అని చెప్పేసి అనిపిస్తది కదా! వాళ్ళకేంటంటే ఒక వివక్షత అనేది ఏర్పడిపోద్ది కదా! ఆ మతం మీద వాళ్ళకి ఒక ఇష్టం పోద్ది కదా! వేరే దృష్టితో అయితే ఆలోచిస్తారు కదా! ఇదంతా తెలిసి జ్ఞానం లేని వ్యక్తులు చేస్తారన్నమాట. వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవడానికి, వాళ్ళ పగలో ప్రతీకారాలు తీర్చుకోవడానికి చేస్తా ఉంటారన్నమాట. సో అలా చేయడం వల్ల అటువంటి తప్పుదల వల్ల రాబోయే తరాల్లోని ఒక చెడ్డ ఆలోచన వచ్చేస్తదన్నమాట. ఇటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు. మీకేమైనా గనక కక్షలో ప్రతీకారాలు ఉంటే గనక బయట చూసుకోవాలి. అంతేగాని గుళ్ళ దగ్గర మాత్రం ఇటువంటి పనులు చేయకూడదు. గుడి దగ్గర ఎవరొచ్చినా గాని మనం ఆహ్వానించాలి. తప్పది. అది ఏ గుడైనా గాని, ఏ మతంలో అయినా గాని. అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా గాని, ఏ మతంలో అయినా గాని ఎవరైనా దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మనం వ్యతిరేకించకూడదు. ఎందుకంటే తప్పది. ఆ మతానికి వాళ్ళు గౌరవించుకొని ఆ దేవుడిని మొక్కుకుందాం అని వస్తా ఉంటారన్నమాట. వాళ్ళని ఆపే అధికారం మనకు లేదు. ఆ దేవుని మొక్కే అధికారం వాళ్ళకుంది. కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఆ సిట్యుయేషన్ చూసారు. వాళ్ళ మైండ్‌లో ఏమి ఏర్పడుతది? మొత్తం దేశం మీద ఉన్నటువంటి గుళ్ళు మీద వాళ్ళకి ఇంక ఆళ్ళకి ఇష్టం పోద్దన్నమాట. ఇదేంటిది మమ్మల్ని రానివ్వట్లేదు. మా దేవుడే మమ్మల్ని ఇష్టపడతలేదు అని చెప్పి ఫీల్‌లోకెళ్ళిపోతారు కదా! అందుకని అటువంటి పని చేయకూడదు. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఇటువంటి మూఢనమ్మకాలు, ఇటువంటి ఏదైతే దిమాకులో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారో కొంతమంది అటువంటి ఆలోచనలు తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ గుడికైతే ఎళ్తారో ఆ గుడిలోకి వెళ్ళనివ్వండి. చక్కగా ఆ దేవుడిని మొక్కుకోనివ్వండి. అంతేగాని మీరు రాకూడదు, మీకు ఈ గుడిలోకి ఎంట్రన్స్ లేదనే విషయం మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక ఏదైతే మనస్సాక్షి ఉంటదో ఆ మనస్సాక్షి దెబ్బతింటది. ఎక్కలేని బాధ కలుగుతది. దేవుళ్ళ మీద నమ్మకం పోద్దన్నమాట. అటువంటి పనులు ఎప్పుడు చేయొద్దు. ఏదైనా గాని, ఏ మతాన్నైనా గాని వాళ్ళ యొక్క మతాలను అభివృద్ధి చేసుకుంటా ఉంటారు కాబట్టి, అలాగే ఈ మతాలు కూడా అభివృద్ధి చేసుకోవాలి తప్ప కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పేసి ఈ వీడియో చేస్తామన్నమాట. ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే, ఇటువంటి దురాలోచనతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఇది అర్థమయ్యేలా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. హిందూ ధర్మంలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ప్రతి దేవుడికి మొక్కుకునే హక్కు ఉంది. ప్రతి గుళ్ళోకి వెళ్లి హక్కు ఉందని చెప్పే విధంగా అయితే దీంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరిని కూడా ఆపే అధికారం మనకు లేదు కాబట్టి ఆళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. దేవుడిని ప్రతి ఒక్కరు మొక్కుకోవచ్చు. ఎవరిని ఆపే అధికారం మనకు లేదనే విధంగా అర్థం అవ్వాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఇటువంటియన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. దేశంలో అయినా గాని, మన ఆంధ్రాలో అయినా గాని, ఎక్కడైనా పక్క రాష్ట్రంలో ఎక్కడ జరిగినా గాని, ఏం జరిగినా గాని ఇటువంటి టాపిక్స్ అన్ని కూడా తీసుకొచ్చి మీ ముందు వివరిస్తాను. మీ అందరికి కూడా వివరణ తీసుకొస్తాను. దయచేసి ఒక మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానెల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.